నమస్తే అండి, దయా హ్యాపీ హోమ్కి స్వాగతం. ఈరోజు మనం చికెన్ పచ్చడి చేసుకుందామండి. మనకు కర్రీస్ తక్కువ ఉన్నా, కర్రీస్ వండుకునే టైం లేకపోయినా అది వేసుకొని తినొచ్చు. 2-3 నెలలు ఈజీగా మనకు నిలువ ఉంటుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మీకు ఏమేమి కావాలనో దాంట్లోకి ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను చూపిస్తాను, ఎలా చేయాలో చూపిస్తాను. చూద్దాం కదా. ఇది మనం 1 kg చికెన్ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, మసాలాలు ఒకసారి చెప్తా చూడండి. 2 స్పూన్ల గసగసాలండి, 1 స్పూను షాజీరా, ఒక 6 ఇలాచి, 2 స్పూన్ల ధనియాలు, ఒక 6 ముక్కలు దాల్చిన చెక్క, ఒక 1/2 టీ స్పూన్ మెంతిపిండి, ఒక 6 మిరియాలు, ఒక 6 లవంగాలు. ఇవన్నీ మనం 1 kg చికెన్కి మసాలా కావాలండి. ఇదంతా మనం లైట్గా వేపుకొని ఈ టీ గ్లాస్ తీసుకోవాలండి. ఓకే, ఇప్పుడు ఈ టీ గ్లాస్ తోటి కొలత మనకు 1 kgకి ఈ టీ గ్లాస్ కొలత అండి. ఈ టీ గ్లాస్ తోటి మనం ఈ పొడి అంతా కలిపి 1 గ్లాసు అవ్వాలి. ఇప్పుడు మనం ఆ ప్రాసెస్ చేసుకుందాం. 1 టీ గ్లాసు కారం, 1 టీ గ్లాసు మన సాల్టు, 1 టీ గ్లాసు ఇప్పుడు మనం చూపించుకున్న మసాలా పొడి దోరగా వేపుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. 3 టీ స్పూన్ల అల్లం, 1 గ్లాసు నిమ్మరసం. మనం 1 kg చికెన్ పచ్చడికండి ఇవన్నీ మనకు ఇంగ్రీడియంట్స్ అండి. ఇప్పుడు దీంట్లోకి ఇంకా కావాల్సినవి 1/2 kg ఆయిల్ అండి, 1/2 kg ఆయిల్. మనం చికెన్ పకోడీలాగా వేపుకోవడానికి 1/2 kg ఆయిల్ కావాలి. ఇవే అండి మనకు కావాల్సినవి. మనం ఈజీగా చేసేసుకుందాం. చూసుకొని మనం వేపుకొని తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేద్దాం. ఓకేనండి. ఈ చికెను 1 kg అండి, మంచిగా సాల్ట్ నిమ్మరసం వేసి కడిగి పెట్టాను. ఇప్పుడు ఈ గిన్నెలో చికెన్ అంతా ఇందులో వేద్దామండి. ఓకే అండి. ఇప్పుడు ఇది అల్లం 1 స్పూను, ఇది పసుపు అండి, ఇది 1 స్పూను, సాల్ట్ కూడా అండి 1 స్పూను. ఇది మొత్తం వేసి మిక్స్ చేద్దామండి. మొత్తం కలిపి ఇట్లా మొత్తం కలిపి స్టవ్ మీద పెడదాం. తర్వాత మిగతా ప్రాసెస్ చూపిస్తాం. ఓకేనండి. మూత పెట్టేద్దాం. మూత పెట్టి ఉడికించుకుందాం. చూసారండి, ఇలా వాటర్ లేకుండా ఉడికించుకున్నాను. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని 1/2 kg ఆయిల్ పోసుకుందాం. ఆ ముక్కలు మొత్తం పకోడీలాగా వేపుకుందాం. ఇదే అండి, సరిపోకపోయినా అలా పోసుకోవచ్చు. ఇదే పచ్చడికి అవుతుంది, ఇదే వేపడానికి అవుతుంది. ఇప్పుడు మనం పకోడీలాగా వేపుతాం. చూడండి, ఆయిల్ వేడైంది. ఇలా దోరగా వేపుకోవాలండి. కాసేపు ఆగి చూపిస్తాం. దోరగా వేపుకుందాం ముక్కల్ని. చూడండి, ఇలా దోరగా అయినవి తీసేసుకుందాం. అన్నీ ఇలా వేసుకోవాలి. ఇలా మొత్తం అయిన తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం.
వంటలు ఈజీగా చేయడం నేర్చుకోండి. చాలా టైం మిగులుతుంది మనకి. అప్పుడు మనం ఇంకా వేరే ఏమైనా చేయడానికి ఆలోచించవచ్చండి. ఇప్పుడు ఇలా తీసుకున్నాం, మిగతాయి కూడా ఇలా వేసుకున్నాం. ఇంకా 2 సార్లు వేస్తే అయిపోతుంది. ఇలా మొత్తం తీసుకున్నాను, మొత్తం వేపేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో అల్లం వేసేద్దాము. అల్లం దూరగా వేసేసుకున్నాం. అల్లం వేసుకున్న తర్వాత ఇది మొత్తం వేగాక స్టవ్ కట్టేద్దాం. తర్వాత మనం మసాలాలు కొంచెం ఆయిల్ వేడి తగ్గాక మసాలాలు కలిపేద్దాం. అప్పుడు ఈ మసాలాలు మొత్తం లైట్గా వేగాక వేసి ఈ చికెన్లో వేసేద్దాం. ఇది అల్లం వేగితే సరిపోతుంది, ఇంకా నల్లగా అయితే మరి కలర్ మారిపోతుంది. అందుకే స్టవ్ కట్టేసుకున్నాం. ఇప్పుడు ఇది కొంచెం చల్లబడ్డాక మిగతా సాల్టు, కారం, మసాలా కలిపేద్దాం. ఇంకా చల్లగా అయిన తర్వాత నిమ్మరసం కూడా కలిపేద్దాం. ఓకే అండి, కొంచెం చల్లబడిద్దాం. ఆయిల్ కొంచెం చల్లగా అయింది. ఇప్పుడు మనం దీంట్లో కారం 1 గ్లాస్, టీ గ్లాస్ వేస్తున్నాం. మసాలా పొడి, సాల్ట్ కొంచెం ఆపుదాము, ఉప్పు చూసుకొని కలుపుకుందాం. సరిపోద్ది, కానీ ఒక్కొక్క ప్యాకెట్ ఒక్కొక్కటి సాల్ట్ ఎక్కువ తక్కువ ఉంటుంది, అందుకని కొంచెం ఆపాను. తర్వాత లాస్ట్లో ఉప్పు చూసి కలిపేది. ఇది కూడా ఇలా చల్లబడ్డ తర్వాత నిమ్మరసం కూడా కలిపేద్దాం. ఇది మొత్తం చికెన్లో కలుపుకుందాం. చూసారా, అక్కడికక్కడ సరిపోతుంది ఆయిల్. ఇంకా నిమ్మరసం కలిపితే చాలా ఆయిల్ వస్తుంది. కొంచెం ఆరాక నిమ్మరసం కలుపుదాం. తర్వాత సర్వింగ్ బౌల్లో చూపిస్తాను. మన పచ్చడిలో నిమ్మరసం పోయలేదు కదండి ఇందాక. నిమ్మరసం ఇందులో ఆయిల్ ఉంది కదండి, కొంచెం మసాలా కూడా ఉంది ఇందులో. అటు ఇటు అని పచ్చడిలో పోసేద్దాం. ఇది మన చికెన్ పచ్చడి కంప్లీట్ అయింది. నిమ్మరసం అంతా కలవాలి. రేపటికి ఎలా నూనె ఎంతుందో ఊరుతుందో చూద్దామండి. రేపు నూనె ఎంతుందో చూసి కావాలనుకుంటే పోసుకోవచ్చు. కొంచెం నూనె వేడి చేసి చల్లార్చి కలుపుకోవచ్చు. సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. మన చికెన్ పచ్చడి రెడీ అయింది. మీరు కూడా ఇలా చేసి తిని చూసి ఎలా ఉందో నాకు కామెంట్స్ పెట్టండి. ఓకే అండి,
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా నేను చేసి పెడతానండి. మీకు ఏ కూర కావాలన్నా నాకు మెసేజ్ పెట్టండి, నేను చేసి చూపిస్తాను. ఓకే అండి. ఈ చికెన్ పచ్చడి అయితే మీరు టేస్ట్ చూడండి. మనకు ఆయిల్ తగ్గితే మాత్రం కొంచెం వేడి చేసి కలుపుకోండి. వేడి చేసి చల్లార్చి కలుపుకోండి, లేకపోతే చేదు వస్తుందండి. వేడి వేడి ఆయిల్ పోస్తే చేదు అవుతుంది. చల్లార్చాకనే పోయాలి. రేపు నేను చూసి కలుపుతాను. సరిపోద్ది అనిపిస్తుంది. ఓకే అండి. ఓకే అండి. అందరికీ థ్యాంక్ యూ. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓకే అండి. థ్యాంక్ యూ.